రైట్. ఇప్పటి వరకు కూడా లావణ్య అలాగే రాస్తారని ఇష్యూ గురించి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రోజుల నుంచి కూడా ఇటువంటి వీళ్ళకి సంబంధించి ఎటువంటి కేటగిరీ నుంచి కావచ్చు, లేకపోతే ఆమె ఎవరిపైన కేసులు పెట్టడం కావచ్చు, మొత్తం కూడా నిశ్శబ్దంగా అయ్యింది. సో ఇక్కడితో ఇది క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో నిన్న శేఖర్ భాషకి అలాగే మస్తాన్ సాయికి సంబంధించిన ఒక కాన్వర్సేషన్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మస్తాన్ సాయితోని శేఖర్ భాష డీల్ చేస్తున్నట్టు, అలాగే లావణ్యని ఎలా అయినా సరే డ్రగ్ కేసులో ఇరికించాలి, సో ఆ డ్రగ్స్ పెట్టడానికి మస్తాన్ సాయికి హెల్ప్ చేస్తున్నట్టు ఆయన మాట్లాడిన కన్వర్సేషన్స్ కూడా ఉన్నాయి. మరి అందులోని ఎంతవరకు నిజం, అసలు నిజంగానే ఆయన మస్తాన్ సాయితో చేతులు కలిపారా? ఇవాళ పంజగుట్ట పిఎస్కి ఆయన రావడానికి గల కారణాలు ఏంటి? ఏమైనా తప్పుదోవ పట్టించడానికి ఇక్కడికి వచ్చారా, కేసు పెట్టడానికి లావణ్య పైన అన్న దానిపైన చాలా వరకు ఇవాళ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో వివరంగా శేఖర్ భాషతోనే మాట్లాడి తెలుసుకుందాం. శేఖర్ భాష గారు, ఆడియో రిలీజ్ అయింది, మిమ్మల్ని కూడా నేను అడగడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఇంతమంది ఆడపిల్లల జీవితంతోనే ఆడుకొని న్యూడ్ కాల్స్ తీసుకొని వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు అని చెప్పి మొత్తం కూడా ప్రూవ్ అవుతా ఉంది, ఒకటి బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరు మస్తాన్ సాయితో ఎందుకు మాట్లాడారు? నిజంగా కన్వర్జేషన్ మీదేనా, లేకపోతే ఎవరైనా ఎడిట్ చేస్తారు అనుకుంటున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఆవిడ ఎలా లైన్ వేసి హనీ ట్రాప్ వేసి అతనితో నాకు కసి నేను రెచ్చగొడతాను, మీరు డ్యూటీలో ఉన్నారా, ఎక్కడుంటే ఎక్కడికి వస్తాను, ఇలా మాట్లాడిన మాటలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి, కాప్స్ ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటివి చాలానే మస్తాన్ సాయి బయటపెట్టాడు. ఎవరికి? నాకు పంపించాడు, నా అలాగే కొంతమందికి పంపించుండొచ్చు. సో అలా పంపించున్నప్పుడు దాన్ని మంత్రాలు అంటారా, డీలింగ్ అంటారా? తను చాలా సాక్ష్యాలే నాకు ఇచ్చాడు. ఓకే, చాలా సాక్ష్యాలు ఇచ్చాడు ఈవిడికి సంబంధించి. అండ్ అలాగే మస్తాన్ సాయి కాకుండా చింటూ కూడా పంపించేవాడు. సో వీళ్ళు చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వాడు ఏమంటాడు మస్తాన్ సాయి నాతోటి, భయ్యా వీళ్ళు రెగ్యులర్గా దీంట్లో పార్టీలు చేసుకుంటుంటారు, అందులో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఓకే, మరి ఆ జర్నలిస్టులు కొంతమంది పోలీసులు అయితే అక్కడ రారు, కానీ బట్ పోలీసులతో వేరే రకంగా ఉంది. సో దీనివల్ల ఆవిడ ఎవరు ఇది చేయలేకపోతున్నారు. ఇన్ని కేసులు 8 ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా ఇవాటికి కూడా ఆవిడ అరెస్ట్ కాలేదు. దానికి కారణం ఏంటి? ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టగానే ఇలా తక్కువని అరెస్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? సో మీరు అక్కడ పోలీస్ ఆఫీసర్తో కన్వర్సేషన్ చూడొచ్చు, అలాగే విలేకరుతో నేను అని చెప్పి మాట్లాడిన కాన్వర్సేషన్ చూడొచ్చు. సరే, ఇది మస్తాన్ సాయి నాతో ఏం మాట్లాడాడో నేను మీకు క్లియర్గా చెప్తాను. మస్తాన్ సాయి ఏమంటాడంటే, ఇలా పార్టీలు చేసుకుంటుంది, నెక్స్ట్ టైం వాళ్ళ పార్టీ చేసుకున్నప్పుడు చెప్పు, ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అంటే. ఎస్ బాయ్, నేను ఖచ్చితంగా పట్టిస్తాను. సో మస్తాన్ సాయితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ అంటే, మస్తాన్ సాయి అక్కడ లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ప్రభాకర్ రెడ్డి ఉంటుంటాడు, పడాల లక్ష్మి అనే ఆవిడ ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు చింటూ వచ్చిపోతుంటాడు. చింటూ అంటే అతను డ్రగ్ పెడతాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు అనే ఒక సమాచారం అతను ఇస్తూ ఉండేవాడు. సో వీడు అంటే ఆపుకోలేక ఎలాగైనా పట్టించాలి అని చెప్పి నేనే పెట్టేస్తాను, లేకపోతే నేను వెళ్ళి ఏదో ఒకటి చేసుకొస్తాను, నేను కనిపెడతాను ఎక్కడున్నాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏదో చెప్తూ ఉన్నాడు. సో నాకు తెలియదు, మీరు కన్వర్సేషన్ వినుంటే నాకు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఎక్కడ విన్నాను ఇప్పుడు తను పెడతాను అని చెప్పిన దానికి ఎంట్రీ ఇవ్వడానికి నాకు అది ఆపుతారు, కాబట్టి మీరు ఆ ఎంట్రీ ఒక్కటి కనుక నాకు కలిగించినట్లయితే నేనే లోపలికి వెళ్ళి పెట్టేస్తాను, మీరు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రెడ్ హ్యాండెడ్గా దాన్ని పట్టిద్దామని చెప్పి అన్నారు. అండ్ మస్తాన్ సాయి మీకు కూడా దాన్ని సార్ ఎలా అయినా సరే ఇరికించాలి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మస్తాన్ సాయి మాట్లాడాడు, నేను ఇరికించాలని మాట్లాడానా? కానీ మీరు నేను హెల్ప్ చేస్తా అన్నారు కదా. వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను, ఎందుకు? అక్కడ ఎక్కడున్నాయి నువ్వు నాకు చెప్తాను. అప్పుడు అక్కడ ఎక్కడ జరుగుతున్నాయి నాకు తెలుసు, మొత్తం ఉన్నాయని చెప్తున్నాడు. సో వెళ్ళడానికైనా నేను హెల్ప్ చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఓకే చెప్పు అంటుంటే, బీయింగ్ జర్నలిస్ట్ మీకు తెలుసు మనం ఎలా ఇన్ఫర్మేషన్ లాగుతాం. చేస్తానంటే నాకేం తెలుసు. వాడు వెళ్ళే ముందు కూడా నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసినప్పుడు నేను కూడా ఎత్తలేదు, నేను ఎక్కడో ఉన్నాను. భయ్యా నేను దీంట్లో వెళ్తున్నాను, నాకు హెల్ప్ చేయి అన్నాడు. నేనేం చేస్తాను? బట్ అలా అన్నప్పుడు ఓకే, ఏదైనా ఉండు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఖచ్చితంగా బయటపెడతాను, అంతే. సో చింటూ అయినా, లేకపోతే మస్తాన్ సాయి గుండె చెప్పుడైనా, లేకపోతే మంచం కోళ్ళ చెప్పుడైనా, ఇవన్నీ బయటికి ఎలా వస్తాయి? మనం వాళ్ళతో కొంత ఫ్రెండ్లీగానే మాట్లాడినప్పుడే ఇటువంటి బయటికి లాగగలం. సో వాళ్ళు ఎలాగో అలా ఇప్పుడు లావణ్య నన్ను ఆపడానికి ఈ కాన్వర్జేషన్ బయట పెట్టి, ఓకే వీడికి ఇది కావాలని నన్ను ఇరికించడానికి ట్రై చేసి, ఆవిడని కొత్తగా ఇరికించేది ఏముంది? ఆవిడ వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఉందా? మళ్ళీ 45 రోజులు చెంచల్ కూడా జైల్లో పోయి వచ్చిందా? మళ్ళీ కొత్తగా ఇరికించడానికి ఏముంది ఆవిడని? ఆవిడ ఇప్పుడు సడన్గా పతివ్రత అయిపోయి ఇప్పుడు ఏమి డ్రగ్స్ చేయడం మానేసిందా? పోనీ అదేనా చెప్పండి, ఒకసారి డ్రగ్స్ టెస్ట్కి ఏం తీసుకెళ్ళండి. కానీ అంతలాగా అంటే ఈరోజు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు లావణ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, అమ్మాయి పైన ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శేఖర్ భాష కావచ్చు, అన్యాయం అయిపోయిన అమ్మాయి వైపున మాట్లాడట్లేదు, అన్యాయం అయిపోయింది. మరి వాళ్ళ మస్తాన్ సాయి కూడా ఇంతమంది ఆడపిల్లల జీవితాన్ని ఆడుకున్న వ్యక్తి, మీరు అతని వైపు అట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పి కూడా మీ వైపు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నేను మస్తాన్ సాయి వైపు ఎప్పుడు మాట్లాడానమ్మా? ఏదైనా ఇరికించాలని కానీ, ఇప్పుడు మరి ఆయన ఇట్లా వీడియోలు తీసినప్పుడు మీరు ఎందుకు మరి ప్రశ్నించలేదు మస్తాన్ సాయిని, ఎందుకు ఈ విధంగా అని చెప్పి?
మస్తాన్ సాయి వీడియోలు తీసాడని చెప్పి నాకేం పంపించలేదు. మీకేమన్నా చూసారా? మీరేమన్నా వీడియోలు చూసారా? ఇప్పటిదాకా ఎవరు వీడియోలు చూడలేదు. మనం చూసిన 2 వీడియోలు, కానీ ఆ వీడియోలు మీ బిగ్ టీవీ ఇప్పటిదాకా చూడలేదు. సరే, ఇప్పుడు ఆ ఆడియో రిలీజ్ అయింది కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మీరు వేరే కేసు పెడదాం లావణ్య మీద అని చెప్పి లావణ్య మీద పిఎస్ కేసు పెట్టడానికి నేను రాలేదు. లావణ్య మీద కేసు పెట్టడానికి నేను రాలేదు. నాది వేరే ఉంది, దానికోసం వచ్చాను. దానికోసం వచ్చారు. నాకు లైఫ్ థ్రెట్ ఉంది, కవర్ కావాలని. ఎవరి దగ్గర నుంచి మీకు లైఫ్ థ్రెట్? పడాల లక్ష్మి అనే ఒక అమ్మాయి నన్ను చంపేస్తానని చెప్పి. మీరు వింటారా? వినిపిస్తాను. ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజుల్లో మీ చేతులు చింటూ అవతల పక్క. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. లావణ్య వాళ్ళ తమ్ముడు కార్తీక్ నేను ఎప్పుడు దొరుకుతానా అని ఉందంట. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచి అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడలక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది మహా అయితే, అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి దానికి జడ్చర్లలో ఇప్పుడు ఒక రికార్డు ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతాం అలా చంపుతాం అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కస ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. నేనైతే ఇలా సార్ కర్ర తిరగకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి నేను అనేది ఏంటంటే, మనం వాడు చేశాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ ఉండిద్ది ఇది అది ఇది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాష మీద భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్లు పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీరు చేయనంటే నేను చెప్పండి సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి, బయట తిరిగి పరిస్థితికి దిగజారుస్తాడు. ఇష్టం సార్, నేను చెప్పను. ఇంకా నేను సంబంధం లేదు సార్. ఇంకా దారుణం అయిపోతుంది సార్, మీకు అర్థం కావట్లేదు. నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నేను ఇలా వెళ్తున్నారు. అది మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్గా ఉండడానికి ఎందుకని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటారు. వాడిని కొట్టించండి, వాడి మీద నేను కూడా రెగ్యులర్ కేసు పెడతాను. వాడి మీద ఎప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా, అందరూ వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని. అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవుదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవ్వదు సార్, అవ్వదు సార్. ప్రయత్నించి చూద్దామంటా నేను. అవ్వదు సార్, ప్రయత్నించి ఏంటంటే ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముండిద్ది? ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా. మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పిందాం సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఐ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 కొట్టి
ఆనవాళ్ళు కూడా ఉండదు. మా అయితే ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం. సో ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కుట్ర చేస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మీడియాలో ఎలా చెప్పించాలో కూడా వాళ్ళకి ఐడియా ఉంది. మీడియాలో పెట్టి వీడు అలా చేసాడు ఇలా చేసాడు అని చెప్పించి వాడిని కొట్టి చంపించేసి ఇలా చెప్తారు. సో ఇది లావణ్య తమ్ముడు ఎవరు, కార్తీక్ రెడీగా ఉన్నాడు నా మీద అటాక్ చేయడానికి. ఓకే, ఇంకోటి కూడా చూపిస్తాను. సో లావణ్య మళ్ళీ పట్టించారు రెడీ అంటున్నారు కదా. ఒకవేళ ఆవిడని ఇరికిచ్చారే అనుకుందాం. బేసికల్లీ ఒకసారి మీరందరూ కూడా పాపం ఆవిడని ఇరికిచ్చారు అనుకుందాం. ఎవరన్నా ఇరికించడానికి ఫోన్ చేస్తే ఆవిడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తున్నప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు ఆపి అమ్మ నేను చెక్ చేయాలి అన్నారు. ఒకవేళ ఆవిడ దగ్గర ఇరికిచ్చారనుకో, ఆవిడ తెలియకుండా పెట్టుంటారు కదా. సరే చెక్ చేసుకోండి సార్ అంటారు. ఓపెన్ చేస్తారు, ఏంటమ్మా డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అని చెప్పి పోలీసులు లోపలేస్తే అది ఇరికించడం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీరు మర్చిపోతే మళ్ళీ చూపిస్తాను. ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్? మీకు రైట్ లేదు, పోలీస్ అయినా సరే. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. నో, ఐఎమ్ నాట్ కమింగ్. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చినాక రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నాకు పెట్టండి ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు, నాకు రాను నేను. వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్. ఆడపిల్ల కాబట్టి ఆ మాత్రం మగాళ్ళు అయితే 4 పీకి తీసుకెళ్ళేవాడు. మీరు అనుకున్న ఆడపిల్ల అంటున్నారు చూసారా, అక్కడ ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం అది. అండ్ ఆవిడ నిజంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిందా లేకపోతే ఎవరైనా పట్టించారా కదా? సో మళ్ళీ ఆవిడని ప్రత్యేకంగా పట్టించాలి. మస్తాన్ కాన్వర్జేషన్లు కూడా గమనించండి. వాళ్ళు గత కొన్నాళ్ళుగా కూర్చున్నారు. మేబీ ఆ విలేకరు ఎవరైనా దొరికిపోతారని ఏమన్నా భయంగా ఉందేమో, ఎవరికైనా నాకు తెలియదు. బట్ పట్టిస్తే వాట్ ఎవర్. సో వాళ్ళు అందరూ కూర్చొని అక్కడ డ్రగ్స్ చేస్తున్నారు అని మస్తాన్ సార్ చెప్పాడు. ఈసారి చేస్తున్నప్పుడు చెప్పు, మనం పోలీసులకు పట్టిద్దాం అన్న. నా జేబులో ఏమైనా పోలీసులు ఉంటారా? వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తీసుకుందామని చెప్పి అన్నాను. సో అది లేదు భయ్యా, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, నాకు దాన్ని ఏమంటారు ఎంట్రీ ఇప్పించండి. సరేలే చూద్దాంలే అన్నాం. ఏదైనా ఇస్తాండి అది. సో ఫైనల్గా అతను యాక్చువల్గా వెళ్ళి డైరెక్ట్గా ఏం పట్టుబడలేదట. వెళ్ళి 2 రోజులు ఏదో ఉన్నట్ట నాకు వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మస్తాన్ సాయి నేనేదో దేవుడు వాడు ఇంకోటో ఏదని, వీళ్ళందరూ కూడా ఏంటంటే లావణ్య ఇప్పుడు మస్తాన్ సాయికి అగ్నెస్ట్గా అయితే ఎలా అయితే ఎవిడెన్స్లు ఏవో ఉన్నాయని చెప్పిస్తుందో, అలాగే మస్తాన్ సాయి కూడా లావణ్యకి అగ్నెస్ట్గా ఎవిడెన్స్లు ఇస్తారు. ఓకే, అలాగే ప్రభాకర్ రెడ్డి అనురాధ ప్రభాకర్ రెడ్డికి. అండ్ సరే చింటూ విషయంలో అది జరగదు, ఎందుకంటే వాళ్ళ ఆవిడే కాబట్టి వాళ్ళిద్దరు. సో ఈ 3 పేర్స్ ఇలా, ఇంకా 6 పేర్లు ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే రీసెర్చ్ చేయగలిగితే చేయండి. సో ప్రస్తుతానికైతే వీళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటారు. ఒకళ్ళు కేసు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, తప్పించుకోవడానికి నేను చాలా పతివ్రతనండి, వీడే నాకు అలవాటు చేశాడండి అని చెప్పి అనుకుంటారు. కానీ ఈవిడే డ్రగ్స్ ఇస్తున్నట్టుగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఈవిడ ప్రీతికి డ్రగ్స్ ఇచ్చింది అన్న విషయం మీకు తెలుసు కదా. అది కేసు పెట్టింది. కేసు పోలీసులు కూడా తీసుకోవాలి. అమ్మాయిలు పెడితే టక్కుమని తీసుకుంటారు, లావణ్య వెళ్తే టక్కుమని తీసుకుంటారు. మరి అమ్మాయి పెడితే ఎందుకు తీసుకోవాలా? ఎస్, అదిగో ఆవిడ తీసి మరీ చూపిస్తాను డ్రగ్ ప్యాకెట్, ఆ చేతిలో సిగరెట్, అది ఏం లేదు, అదిగో సాక్ష్యం. అది కేవలం డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి మాత్రం. అది డ్రగ్స్ పీల్చే ఇది మిషన్. ఆమె ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది? మధుకర్ తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు. నా ముందులే అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటది కదా, అది హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకొని తిరిగేది ఆమె. కొత్తగా ప్రెగ్నెంట్, అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి. ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లా వస్తుందండి? ఈ జనరేషన్ లో 2 ప్రెగ్నెన్సీ 3 ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ. సో అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి. అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతుంది. ఎట్లా అంటే ఒక పచ్చ మందు కూడా తాగుతుంది. అట్లా అన్నమాట. ఒకసారి 2011 లో ఈయన శ్రీనివాస్ సాయి అని అతను మీకు ఐడియా ఉంటాడు, చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తాడు, ఇది సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు.
ఓకే ఓకే చిన్న చిన్న మూవీస్ లో హీరో కూడా ఉంటాడు. ఓకే ఆ అబ్బాయితో మా ఇంటికి వచ్చింది. ఆ అబ్బాయితో 1 year రిలేషన్ లో ఉంది ఇప్పుడు మధుకర్ తర్వాత. మధుకర్తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పండి. 2009 to 2010, మాక్సిమం 2010-11 వరకు ఉండొచ్చు. ఇంటర్ అయిపోయిందా, డిగ్రీకి వచ్చి ఇంటర్ అయిపోయింది అప్పటికి, ఆమెకి ఇంటర్ అయిపోయింది. హెయిర్ హోస్టెస్ ఏదో కోర్స్ కొనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు, 4-5 లక్షల వరకు తీసుకుందండి. నాకు తెలిసిందే మీకు చెప్తున్నా నేను. అక్కడ అక్కడ ఉన్నప్పుడే ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ ఎవరినో సెటిల్మెంట్ పిలిచారని విన్నాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? అది నాకు తెలియదు. పొలిటీషియన్ గురించి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా. ఆమె చేస్తుందండి, అందులో డౌట్ ఏం లేదు, ఉంటది. ఎందుకంటే ఆమె ఎట్లా అంటే కుర్రాలని కనుసైగతో పడేస్తుంది ఆమె. మరి కుర్రాళ్ళు కూడా ఎందుకు సొల్లు కార్చుకుంటారో నాకు తెలియదు. కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటది, అందువల్లనో. ఇంకోటి, ఇంత యుద్ధం జరుగుతున్నా ఆమె సోకులు రవ్వంతా కూడా తగ్గుతుందా అండి? లైవ్ లో ఎట్లా వస్తుందామె? ఇప్పుడు ఏముంది, అదే అంటున్నా. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఉంటుందేమో, ఇప్పుడు ఏముంది, మొహం చూస్తే అసహ్యంగా. ఇప్పుడు ఏం లేదు, డొల్లాని మొత్తం గుంజుకుపోయింది. ముసల్దే 30+ అండి. ఏముంటది 30+? 30. నా ఏజే, నాది కూడా 92 అండి, నాది డేట్ ఆఫ్ బర్త్. మేము ఒక్కటే క్లాస్మేట్, నేను ఇంటర్ తను ఇంటర్ అప్పుడు పరిచయం. ఆమె ఇంటర్ అయిపోయి బజారు మాట, బజారు మనిషి అంతా అర్థమైపోయింది. నిజంగా అసలు నాకు అర్థం కాదు. ఈమె ఎట్లాగైనా సావని, వేరే వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తుంది? వీళ్ళయ్య కిరాణా షాప్ వాడు, వీళ్ళయ్య ఈమె దగ్గర ఇన్ని 70 లక్షల వేడికల్లో వస్తుందండి, నాకు అర్థం కాదు. 70 లక్షలు వచ్చిందంటే వాడు ఇచ్చిన డబ్బులే ఉంటది. అటు సైడ్ ఎవరుండే శేఖర్ గారు? ఆవిడ 2009 ఫ్రెండ్. బ్రీజర్ చేపించి నాకు జస్ట్ అది ఒక్కసారి. ఎట్లా బలవంతంగా ఏం కాదు, తాగు ఫాస్ట్ చేయించింది. ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుంది అమ్మాయిలు. బ్రీజర్ చేపించి నాకు జస్ట్ అది ఒక్కసారి. ఎట్లా బలవంతంగా? ఏం కాదు తాగు ఫాస్ట్ కల్చర్ నేను అప్పుడు పల్లెటూరు అమ్మాయినండి, నేను ఊరు నుంచి వచ్చిన. నాకు పెద్దగా ఏం తెలియదు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా నాకేం తెలియదు. ఏదో నేను ఫ్యామిలీ రక్షణలో ఫ్యామిలీతో ఇట్లా నేను పెరిగి ఇట్లా ఒక పెళ్లి చేసుకొని ఒక పద్ధతిగా ఉన్నాం. మేము, నాకు 2 పిల్లలు, నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచి పొజిషన్ లో ఉన్నాం. మేము ఒక ఫ్యామిలీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీట్ గా ఉంటది మాది. ఆమెలాగా ఉండదు, ఆమెలా బతకలేరు అసలు. ఎట్లా అసలు ఏం లైఫ్ అండి, నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లాగైనా సావు, ఒకరిని స్పాయిల్ చేయడం ఎందుకు? అసలు పబ్కి కూడా ఫస్ట్ టైం ఆమెనే నాకు తీసుకెళ్ళింది. ఈ ఎవ్రీథింగ్, ఈ విషయాలన్నీ నా హస్బెండ్ కి నేను చెప్పిన. ఆమె నాతో ఎప్పుడమ్మా ఇంటర్మీడియట్ అయిపోయాక మరి దారుణంగా, అంటే 18 కూడా ఇంటర్మీడియట్ 2011 అండి. 2011 ముందే అనుకో, 2010 ఐ థింక్ నన్ను పబ్కి తీసుకెళ్ళింది. సో ఆవిడకి ఇప్పుడు ఎవరో అలవాటు చేశారు పాపం, ఆవిడకి బలవంతంగా చేశారని చెప్తుంది చూసారా? 18 ఈవిడే బలవంతంగా అమ్మాయికి అలవాటు చేస్తారు. ఇలా చెప్పిన అమ్మాయిల రికార్డు మీరు పెట్టండి, మైకి నేను వినిపిస్తూనే ఉంటా. ఎన్ని ఉన్నాయి కాల్ రికార్డ్స్ నాకు వచ్చింది. సుధాకర్ని వదిలేసింది. ఎందుకు వదిలేసింది? రీజన్ ఏంటి తెలుసా? వాడు అన్ఎడ్యుకేటెడ్. మధుకర్ని ఎందుకు వదిలేసింది? అన్ఎడ్యుకేటెడ్ అట. సో మధుకర్తో చాలా సార్లు అంట. నాకు మధునే చెప్పాడు. మధు ఎట్లా చెప్పాడంటే అది హీరోలు అందరు అన్న టైప్ లో కూడా చెప్పిండు నాకు. మధు అసలు ఇప్పుడు మధు ఎందుకు బయటకు వస్తలేడు నాకు ఒకటి అర్థం కాదు. ఈ పిల్ల ఇంత చేస్తుంది, ఒకరిని అన్యాయంగా ఇంత ఘోరంగా చేస్తుంది. మరి మధు చెప్పొచ్చు కదా, మగాడే కదా, సరే బాధ చెప్పుకొని ఉండొచ్చు ఎక్స్ అని. అయితే ఎవరి లైఫ్ లో మీరు వినాలే కానీ ఓపిక పాప మీరు అంత. అన్ని కాల్స్ ఉన్నాయి నా దగ్గర వినిపించడానికి. ఇంకొక అమ్మాయి నెదర్లాండ్ నుంచి, ఆ అమ్మాయి నాకు ఇట్లాగే అలవాటు చేస్తున్నా. ఏది అబద్ధం లేదు, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను. నేను మొన్న కొడుకు పుట్టాడు. పిల్లల మీద ఎందుకులేండి? లేదు నేను చెప్తున్నాను మీకు, ఉన్నాయి కదా ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వాళ్ళే చెప్తున్నారు. అది అంటే ఇప్పుడు ఈవిడలాగా వాళ్ళని వెళ్ళి పెట్టి మాట్లాడిచ్చి చేయాల్సిన కర్మ లేదు నాకు. లిటరల్ పాపం వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే అమ్మాయిని నాకు రగిలిపోయింది. ఆ ప్రీతి అనే అమ్మాయికి సంబంధించి అప్పుడు ప్రూఫ్ లేక ఎఫ్ఐఆర్ చేయరన్నారు వాళ్ళు. యాక్చువల్ పోలీసులు కనిపెట్టాలి కదా, అది మనం కనిపెట్టి చూపిస్తున్నాం. ప్రీతి లావణ్య, ప్రీతికి అలవాటు చేస్తుంది. ఇంతకుమించి సాక్షి కావాలా? ఎన్ని వీడియోస్ ఉన్నాయి, డ్రగ్స్ వీడియోస్. సో ఇవన్నీ బయట పెడుతున్నాడు. బేసికలీ ఆ హార్డ్ డిస్క్లో ఉన్నవి ఇవి.
ఆ హార్డ్ డిస్క్లో ఉన్నవి ఇవి ఎవ్వరూ అమ్మాయిలు చూడలేదు. కాదా? అమ్మాయిలవి వాళ్ళ భార్యవి, లేకపోతే ఇంకొక అమ్మాయి ఎవరో ఆయన గర్ల్ ఫ్రెండ్వి ఎవరో ఉన్నాడు. ఒకవేళ మీవో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని నేను అడ్డమేస్తానన్నా ఏంటి? నీ ప్రాణానికి నేను నా ప్రాణం అడ్డవేస్తానలే, నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని అడ్డవేస్తానంటే వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అయితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు, కానీ ఎవరి మీద చేశారు? నీ మీద చేశారు. లావణ్య మీద మీరు చూసుకొని ఇప్పుడు తీయగలిగితే మీరు వెళ్ళి నార్త్ సింగ్ పిఎస్లో ఆస్ట్రేలియన్ సిటిజన్ ఒక అమ్మాయి వచ్చి లావణ్య మీద ఎఫ్ఐఆర్ పెట్టిందా లేదా? నా బాయ్ ఫ్రెండ్ వీడు మస్తాన్ సాయి, వాడిది నాది ప్రైవేట్ వీడియోస్ తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి 2023లో, అలాగే 2024లో ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది. మీరు తీయండి, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారో అర్థమవుతుంది. మాట చెప్పడం వేరు, పులోమని వేసేయడం వేరు. మీరు చెక్ చేసుకొని వేయండి. ఎవ్వరూ చూడలేదు. పాపం ఆ అమ్మాయి మళ్ళీ ఆ అమ్మాయిని బద్నాం చేస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయిని పేరుకి ఇక్కడ మీకు లావణ్య మాత్రం అమ్మాయిని కనబడుతుంది. ఈ అమ్మాయి బద్నాం చేసి 300 మంది అమ్మాయిలు అంటున్నారే, ఒకవేళ నిజంగా 300 మంది అంటే వాళ్ళు బద్నామే కదా. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే మీడియా ముందు కాదా? ఒకవేళ నిజంగా నీకు అంత సేవ చేయాలంటే అన్ని డిలీట్ చేయి. మరి ఇప్పుడు ఇన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి కదా సార్, మొత్తం లావణ్యకి సంబంధించి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, తను ఎవరెవరికి డ్రగ్ ఎడిక్ట్ చేస్తోంది ఏంటి అని చెప్పి విత్ ఆడియోస్తో సహా. సో మీరు లావణ్య పైన ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఎందుకమ్మా, పోలీసులు ఉన్నారు కదా, మేము వెళ్ళిన దానికే కదా నా మీద కొట్టించారు, నా మీద రిటర్న్ కేసులు పెట్టించారు, నా మీద కొట్టించారు మీకు మీడియా ఆఫీస్ ముందు. అన్నీ జరిగినాయి కదా, మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సో 100 కేసులు అక్కర్లా. ఆవిడ రెడ్ హ్యాండెడ్గా మీకు ఆ వీడియో చూపించాను కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి మళ్ళీ పట్టుకోవడం ఎందుకు? ఆవిడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఇలా రకరకాల డ్రామాలు ఆడుతూ తన పాత డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, ఇలా తప్పుడు దోవ పట్టిస్తూ పోలీసులు ఇప్పుడు ఏం పెడుతుంది? ఆవిడ అసలు రాజ్ మీద కేసు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఆ డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి. సో విషయం ఏంటి, రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అందుకనే నా మీద డ్రగ్స్లో ఇరికిచ్చాడు పోలీసుల సహాయంతో. ఈ పోలీసులు అందరూ కుమ్మక్కయ్యి నన్ను డ్రగ్స్ కేసులో బలవంతంగా ఇరికిచ్చారు అని చెప్పి ఆవిడ డ్రగ్స్లో పట్టుబడిపోయిన తర్వాత పెట్టిన ఎఫ్ఐఆర్. ఎందుకంటే రేపు కోర్టులో చెప్పుకోవాలి కదా, ఎందుకు మీరు వెళ్ళి చేశానంటే లేదండి వాడు ఇరికిచ్చాడు, వాళ్ళు మస్తాన్ సాయి ఇరికిచ్చాడు అంటుంది. మొన్నటిదాకా పాత ఎఫ్ఐఆర్లో రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు, ఇప్పుడు మస్తాన్ సాయి ఇరికిచ్చాడు. సో వినేవాడు వీరపుష్పం అయితే ఎన్నైనా చెప్తారు అంతే. చాలా క్లియర్ కట్గా డ్రగ్ కేసు నుంచి బయటపడడానికి ఆవిడ చేస్తున్న శత ప్రయత్నాల్లో ఫస్ట్ ప్రయత్నం రాజ్ తరుణ్ మీద కేసు, ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు, నథింగ్ ఎల్స్. రైట్, ఇదండి. సో శేఖర్ భాషా గారు ఏదైతే ఆడియో రిలీజ్ అయిందో దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మస్తాన్ సాయి ఆల్రెడీ లావణ్య ఇంట్లో డ్రగ్స్ ఉండగా మేము ఇంకెందుకు పట్టిస్తాము, సో రెడ్ హ్యాండెడ్గా అక్కడ ఉన్నది అని చెప్పి మేము పట్టించే ప్రయత్నం చేస్తాం తప్ప మేము వెళ్ళి తీసుకొని వెళ్ళి పెట్టడం కానీ ఇలాంటివి మేము చేయడానికి కాదు. ఆడియో పూర్తిగా విని అప్పుడు నిర్ధారణకి రండి అని అయితే శేఖర్ భాష చెప్తూ ఉన్నారు. అండ్ లైవ్లో కూడా అసలు లావణ్యకి సంబంధించి ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చింది, ఈరోజు తను చేస్తున్న అలిగేషన్స్ ఏంటి, తను చేసింది ఏంటి అని చెప్పి కూడా విత్ ప్రూఫ్స్ తను శేఖర్ భాష ఈరోజు బిగ్ టీవీ ముఖాముఖిగా ఆయన చూపించే ప్రయత్నం కూడా చేశారు. అండ్ దానికి సంబంధించి కొన్ని ఆడియోలు కూడా రిలీజ్ చేశారు. మరి దీనిపైన పోలీసులు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు, ఇంత క్లియర్ కట్గా వీడియోలు ఆడియోలతో సహా ప్రూఫ్స్ ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకటే నేను చెప్తాను, చెప్పండి. మీరు వీడియో చూడండి, ఆ వీడియో పోలీస్ ఆఫీసర్తో కూడా ఆవిడకి లింక్ ఉందన్న వీడియో మీకు, అందుకే తీసుకోవట్లేదు. ఇన్నాళ్ళు దొరకని సమాధానం ఇవాళ దొరికింది. ఓకే, సో పోలీసులతో కూడా లావణ్యకి లింక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేసు పెట్టడం కూడా కేసు పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు అని అయితే శేఖర్ భాష చెప్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు ఎందుకని నిజంగానే పోలీసులు ఈ విధంగా చేస్తూ ఉన్నారా, దీనికి సంబంధించి అంటే కేవలం లావణ్యకి సపోర్ట్గా తనని ఇందులో నుంచి ఎస్కేప్ చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారా అన్న దానిపైన కూడా ఇవాళ ఇంకా తెలియాల్సి ఉంది. సో కెమెరామెన్ శ్రీనుతో గౌతమి రిపోర్ట్, హైదరాబాద్.